బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. మానవుని జీవితంలో సమాధానాన్ని విస్తరించగలిగిన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? కుటుంబంలో, వ్యక్తిగతంగా, వైవాహిక జీవితంలో సమాధానం ఉందా? సమాధానం లేదు అని ఎంతో ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ మనందరికీ ఒక శుభవార్త ఏంటిదనగా, ఆయన కృప చెప్పున మన జీవితాల్లో సమాధానాన్ని విస్తరించగలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనంటే, ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఒక సిస్టర్ గారు బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు అమ్మగారు వారి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మానవుల పేర్లు మేము ఈరోజు చదవకపోయినా ప్రభువా, హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడివి తండ్రి. ఈ సిస్టర్ గారు బాపట్ల నుంచి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. తన కుమార్తె సంతాన విషయంలో, మరొక కుమార్తె యూకేలో ఉంది, మరొక 2 బిడ్డలు వారి ప్రమోషన్ కొరకు, కుటుంబం అంతటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి ప్రభువా, అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం ద్వారా రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానము మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అదేవిధంగా తండ్రి, మీరు ఇస్తున్న ఆజ్ఞ, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై యుండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. తండ్రి, మా జీవితాల్లో తగ్గించుకునే స్వభావం మాకు దయచేయండి. అలా జీవించడాన్ని బట్టి మా జీవితంలో కృపయు సమాధానం విస్తరిస్తుందని ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు సహాయం అందించిన ఈ అమ్మగారు, వారిద్దరు కుమార్తెలు, 2 కుమారుల జీవితాలు ఈ వాగ్దానం నెరవేరులాగున మీరు సహాయపడి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కొంతమంది ఉదయకాలం నుండి అనేక ఛానల్స్ ద్వారా అనేక మంది దైవ సేవకులు వాక్యాన్ని చెబుతూ ఉండగా వింటూ ఉంటారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఏ దైవదాసుడు
వాక్యం చెప్పినా బైబిల్లోంచేనే చెప్తున్నారు. కానీ వారు వ్యాఖ్యానించడంలో వేరే వేరే పద్ధతులు, సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. విన్న వాక్యాన్ని దేవుని వాక్యంతో, అనగా పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యంతో సరిపోల్చుకోవాలి. సరిపోల్చుకుని బెరియన్ల వలె మీరు పరిశోధించాలి. పరిశోధించిన మీదట పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయంతరంగాలలో తృప్తిని కలిగిస్తేనే ఆ దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించాలి. అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పి వాక్యాన్ని మనము గుడ్డిగా నమ్మకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు చేతనగా దైవ సేవకులు విశ్లేషించేటప్పుడు వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. దైవ సేవకుల యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం సాతాను యొక్క కుయుక్తులలో ఒకటి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాతానుడు వివిధ రూపాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. అందుచేతనే ప్రభువారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరుడు. ప్రభు చిత్త ప్రకారము చేసేవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి మన యొక్క జీవితాలలో దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. అమ్మా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్నాయి కదూ? పిల్లలు మాట వింటున్నారా? ఇంట్లో పరిస్థితులు బాగా లేవని మీలో కొంతమంది అంటూ ఉంటారు, నాకు తెలుసు. కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటారు. వారు కుటుంబ పరిస్థితులు చెప్తున్నప్పుడు హృదయం చాలా బాధగా ఉంటుంది. అమ్మా, ఆ ప్రభు ఒక్కరే మీ దుఃఖాన్ని, మీ కన్నీళ్లను తుడిచేవారు. ఆ ప్రభు మీద ఆనుకొనమని మరొకసారిగా చెప్తున్నాను. ఆ ప్రభువే మనకు దిక్కు, ఆ ప్రభువే మనకు ఆధారము, ఆ ప్రభువే మన కన్నీళ్లు తుడిచేవారు. కాబట్టి ఆ ప్రభుపై, ప్రభు వాక్యముపై ఎక్కువగా ఆధారపడటానికి మీరు తీర్మానం చేసుకోవాలి. మంచిది. సామెతల గ్రంథాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. సామెతల గ్రంథాన్ని ముగించడానికి ప్రభువారు కృప చూపించారు. ఆ ప్రభు యొక్క ప్రేమకు ఏమీ చెల్లించలేను. ఆ ప్రభు వాక్యాన్ని విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని విశ్లేషిస్తూ ఉండగా ఆ వాక్యానికి వింటున్నవారు మీరు లోబడాలి. 31వ అధ్యాయాన్ని ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 31వ అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందుగా ఒక పాట విందాం. యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా?
పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. సామెతల గ్రంథ ముగింపులో ఉన్నాం ప్రభు. 31వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఆ తల్లి తన కుమారునికి ఇచ్చిన ఆ గొప్ప హెచ్చరికలు మాకు కూడా హెచ్చరికలని గ్రహించి నాయన ఆ హెచ్చరికల ప్రకారము జీవించటానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మీ కృపా వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, మీ వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు, మీ వాక్య విశ్లేషణను బట్టి మీకు స్తోత్రాలు నాయన. నాయన, మీ వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి నాయన. మా కుటుంబాలను దీవించండి ప్రభువా. కుటుంబాలలో సాతానుడు జ్వరబడ్డాడు. భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య శాంతి సమాధానాలు లేకుండా చేస్తూ ఉన్నాడు. కుటుంబంలో ఉండవలసిన ప్రేమ, సామరస్యత ఈనాడు కుటుంబంలో లోపించింది నాయన. నాయన, మా కుటుంబాలను సరిదిద్దుమని అడుగుతున్నాం ప్రభువా. మా కుటుంబ వ్యవస్థ మీ వాక్య ప్రమాణంలోనికి రావడానికి సహాయపడమని అడుగుతున్నానైనా. మీ వాక్యమే ఆధారంగా, మీ వాక్యమే మా ఊపిరిగా జీవించే అనుభవం దయచేయమని అడుగుతున్నాం. వచ్చిన వారందరినీ దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమున పొందుమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరిచారు కదూ. సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. 31వ అధ్యాయాన్ని అనగానే నా హృదయంలో ఎంతో స్తుతి ఆరాధన ఉంది. సామెతల గ్రంథం యొక్క ముగింపులోనికి మనం వచ్చాం. 31వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయంలో రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని మొదటి వచనంలో రాయబడింది. లెమూయేలు ఎవరు, అతని తల్లి ఎవరు అనేది కొద్దిగా మనము ఆలోచించాలి. లెమూయేలు అనే పేరు ఈ 37వ అధ్యాయం మొదటి వచనంలోనే చూస్తాం. బైబిల్లో ఇంకెక్కడా మనకు కనబడదు. లెమూయేలు అనే మాటకు దేవునికి అంకితమైన అని అర్థం. చాలామంది పండితుల యొక్క అభిప్రాయం ఏమిటి అనగా, ఈ లెమూయేలే సొలొమోను రాజు అని అంటారు. సొలొమోను రాజు అనగానే అతని తల్లి బెత్షెబా అని మనకు తెలుసు. ఆ బెత్షెబా తన కుమారుడైన సొలొమోనుకు ఉపదేశించిన దేవోక్తి. ఈ మాటలు చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా తల్లులు తమ బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు కాదు. బిడ్డ తప్పు చేసినప్పటికీ కూడా తల్లి ఎంతో కవర్ చేస్తుంది. తండ్రి ఆ బిడ్డను కొట్టాలని కానీ తిట్టాలని కానీ ప్రయత్నం చేసిన అమ్మయే. అమ్మ ప్రేమ వర్ణనాతీతం. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, తల్లిని ప్రేమించాలి. అట్ ది సేమ్ టైం నేను చెప్పేది ఏమిటి అనగా, తండ్రిని కూడా ప్రేమించాలి. తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కువ కాలం బ్రతకాలి అనగా తల్లిని తండ్రిని ఇద్దరిని ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి, వారిని ఆదరించాలి. వారు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత వారి పోషణ భారాన్ని బిడ్డలు వహించాలని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత ఎంత నెగ్లెక్ట్ చేయబడతారో. కొంతమంది కుమారులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. నా ప్రియ బిడ్డలారా, మీ బాల్యంలోనే, మీ హృదయంతరంగంలో
ఇది లోతైన రీతిగా నాటింపబడాలి. అది ఏమిటి అనగా తల్లిని తండ్రిని సన్మానించటం, తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో ఆదరించటం, మరి ఎక్కువగా ప్రేమించటం నేర్చుకునే వాళ్ళని నేను మనవి చేస్తూ ఉన్నాను. అతని తల్లి అతనికి ఉపదేశిస్తూ ఉంది. ఆ ఉపదేశం ఏమిటో చదువుతాను అండి. 2వ వచనం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనం. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును. అబ్బా, ఈ వచనం చదువుతుంటేనే తల్లి యొక్క ప్రేమ, ఆ బిడ్డ తప్పు చేసినప్పుడు కూడా తల్లి ఏ రీతిగా బాధపడుతూ ఆ బిడ్డను గూర్చిన ఆ శ్రద్ధాశక్తి కనబరుస్తుందో ఈ వచనంలో కనబడుతుంది. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును అనే మాటలో మనకు అర్థమయ్యేది ఏమిటి అనగా తన కుమారుడు ఏదో తప్పు చేశాడు అన్న మాట. తప్పు చేశాడు కాబట్టి నేనేమంటానయ్యా, నేను నిన్ను ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకొని కన్నాను, కానీ నీవు ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఏమంటాను అని ఆ యొక్క తల్లి వాపోతుంది. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, మీ తల్లిని తండ్రిని బాధపరిచే ఏ పని చేయవద్దు అని నా బిడ్డలకు నేను మనవి చేస్తున్నాను. నా బిడ్డలాంటి వారు, నా బిడ్డలాంటి వారు, మీరు ఈ చిన్న వయసులోనే మీ తల్లి తండ్రి మాటలు ఒక సైనికుని వలె క్రమశిక్షణ కలిగి మీరు జీవిస్తే మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలోనికి వస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆలోచించండి. ఈ యొక్క తల్లి పేరు బెత్షెబ. బెత్షెబాను గూర్చి మనకు తెలుసునండి. బెత్షెబ నా యొక్క ఉద్దేశంలో ఆమె పాపం చేయలేదు, ఏదో స్నానం చేస్తుంది. స్నానం చేయడం పొరపాట? పాపం చేసింది ఎవరు అనగా ఆ రాజు. ఆ రాజు చూచాడు ఆమె స్నానం చేయడం. స్నానం చేసినప్పుడు చూసినప్పుడు అరే నా యొక్క రాజ్యంలో ఒక పాప, ఒక యవనస్తురాలు స్నానం చేస్తుందిలే అని అతడు మెదలకుండా ఊరుకోవాల్సింది. కానీ ఆ రాజు హృదయం పాపముతో నిండిపోయిందన్న మాట. దావీదు గొప్పవాడు, నేను కాదనటంలే, కానీ తన యొక్క జీవితంలో ఉన్న మచ్చను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు రాజు ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ పాపం చేయలేదు అని దేవుని వాక్యంలో చెబుతూ ఉంటాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారి, చాలా గొప్పవాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ తెల్లటి షర్టు మీద ఒక నల్ల మరకుంటే ఏ రీతిగా కనబడుతుందో దావీదు యొక్క జీవితంలో ఈ ఊరియా భార్యతో చేసిన పాపం మనకు కనబడుతుంది. అందుకునే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎంత గొప్పవాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్తికుడు మత్తయి సువార్తను ప్రారంభిస్తూ రాసిన మాటలు చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఉద్దేశాలు మన పట్ల అర్థమవుతాయి. ఏమని వ్రాసాడు అండి చూడండి. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. యెష్షయి రాజు అయిన దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనగా పరిశుద్ధాత్మ దేవుడు బెత్షెబ పేరును ఇక్కడ రాయడానికి కూడా అంగీకరించలేదు. అంటే పాపానికి రేపింది కానీ పాపం చేసింది కానీ బెత్షెబ కాదు. దావీదు రాజుగా చేశాడు కాబట్టి దావీదు పేరును పరిశుద్ధాత్ముడు వ్రాశాడు.
ఊరియా భార్య అన్నాడు, బెత్షెబ అనవచ్చు కదూ. ఆ యొక్క బెత్షెబ మంచిది అయి ఉంటుంది, రాజుగారి యొక్క మాటను కాదనలేక పోయి ఉంటుంది. కాబట్టి ఆమె ఆ పాపానికి అంగీకరించింది. చాలామంది ఈ దినాల్లో కూడా బలవంతంగా ఈ పాపంలోనికి తోయబడుతూ ఉన్నారు. నా ప్రియ యవన బిడ్డలారా, రాజైనా గొప్పవాడైనా ఎవరైనప్పటికీ కూడా ఈ పాపానికి మీరు దూరంగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ శరీరాన్ని, మీ శీలాన్ని దోచుకునేది ఈ పాపం. ఈ బహుభయంకరమైన పాపం మూలంగా అనేక అనర్థకాలు ఈ దినాలలో వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క బెత్షెబ లేక ఈ తల్లి ఉపదేశిస్తుంది. ఎందుచేతనగా తన కుమారుడైన సొలొమోనులో తండ్రి లక్షణాలు చూస్తూ ఉంది. తండ్రి లక్షణాలు చూస్తూ ఉంది కాబట్టి ఆమె ఏమంటుంది? నా కుమారుడా, నా కన్న కుమారుడా, నా మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా, నేను నిన్ను దేవునికి మ్రొక్కుకున్నానయ్యా. నేను నిన్ను దేవునికి మ్రొక్కుకుంటే ఇదేమిటి? నేను చూస్తున్న పరిస్థితి ఏమిటి, పద్ధతి ఏమిటి, నువ్వు చేస్తున్న ఈ గందరగోళ స్థితిలో ఏమిటి అని చెప్పి తల్లి వాపోతుంది. ఇది నాలో కూడా ఎంతోమంది తల్లులు కుమిలిపోతున్నారు. బిడ్డల యొక్క పరిస్థితి చూచి, మగ బిడ్డల యొక్క పరిస్థితి, ఆడబిడ్డల యొక్క పరిస్థితి చేయి దాటిపోతుంది. కొంతమంది తల్లులు ఉపవాసాలుండి ఏమేమో తిని తినక బిడ్డలను చదివిస్తున్నారండి. ఒక తల్లిగారు ఆమె మామిడి కాయ లేక మామిడి గుంజు బిడ్డకిచ్చి ఆ మామిడి గింజలు తినేదట. తిని బిడ్డను పెంచింది. బిడ్డ ఉన్నతమైన స్థితిలోనికి వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. అతడు ఉన్నతమైన స్థితిలో ఉండగా ఆ ఉద్యోగంలో ఉన్న బిడ్డ దగ్గరకు తల్లి వెళ్ళింది. ఆ తల్లి మోటిది, ఏమీ చదువుకోలే, మోటిది. మోటు తల్లి ఎడం పైట వేసుకోదు, కుడి పైట వేసుకుంటుంది. కుడి పైట వేసుకునే ప్రాంతం అది. కుడి పైట వేసుకుని ఒక రోజున అలా వెళుతూ ఉంటే, ఎవరండి ఆమె అంటే, మా అమ్మ నన్ను ఎన్నో బాధలు పడి పెంచిన నా తల్లి అని సగర్వంగా చెప్పుకోవడానికి బదులుగా ఆ ఆఫీసర్, అతడు ఆఫీసర్ అయితే ఎవడం కావాలండి, ఆ ఆఫీసర్లు ఇంకెవరో లేరా? ఆఫీసరు అన్నట్ట మా ఇంట్లో పని మనిషి అన్నట్ట. మా ఇంట్లో పని మనిషి అంటాడా తల్లిని? ఎలా నోరొచ్చింది అతనికి? పని మనిషి అనే మాట ఆమె చెవిలో పడింది. మంచం పట్టింది, చనిపోయింది. ఇక్కడ అంటుంది, నేను కన్న కుమారుడా, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమంటాను? 3వ వచనం, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఈయన రాజరికంలోనికి వచ్చాడు, నా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి చూచిన స్త్రీని అల్లా తన అంతఃపురంలోనికి తెచ్చుకుంటే ఏం బాగుంటుందండి? ఆ తల్లి అంటుంది, దేవుడు నిన్ను బ్రతికించి ఈ స్థాయిలోనికి తీసుకుని వచ్చాడు అయ్యా, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వవద్దు. నా ప్రియ బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పుడు వైద్యం అంత ఎక్కువగా లేదు. ఈ దినాల్లో మెడిసిన్లో, వైద్య రంగంలో చాలా ఉన్నతమైన స్థాయి మన దేశం అందుకుంది. ఇంకా మిగిలిన దేశాల్లో ఇంకా ఎక్కువగా అందుకుని ఉంటే ఉండవచ్చు. చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ వచ్చేసింది. ఈనాడు పాపం చేస్తే తెలిసిపోతుంది. కొద్ది కాలానికి HIV అంటున్నారు, ఎయిడ్స్ అంటున్నారు. నేను కన్న కుమారుడా, మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వవద్దు.
రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయవద్దు నా ప్రియులరా. ఇదే హెచ్చరికలు ముందు కూడా మనం చదివాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. విన్నారు కదూ, ఈ జార స్త్రీలు, ఈ వ్యభిచారపు స్త్రీలు, ఈ రెడ్ అలర్ట్ అనే ప్రాంతాలలో నివసించే స్త్రీలు ఎలా ఉంటారు అనగా, పెదవుల నుండి తేనె కారుతుంది. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేర్చును. ఈ ఎయిడ్స్, HIV ఇంకా ఆయా అంటువ్యాధులు. నా ప్రియ బిడ్డలరా, మీ క్యారెక్టర్, మీ శీలాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోనమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన సొంత కుమారునిలో ఇటువంటి విషయాలు చూచిన తల్లి ఎంతో బాధతో అతన్ని హెచ్చరిస్తుంది. వాక్యం వింటున్నా నా ప్రియ ఎవరి బిడ్డలరా, వాక్యాన్ని అర్థం చేసుకునే వయసులోనికి వచ్చిన నా ప్రియ బిడ్డలారా, అలనాడు సొలొమోను రాజుకు తన తల్లి చెప్పిన మాటలు ఈరోజు మీ తల్లులు మీతో మాట్లాడుతున్నారని గ్రహించి మీ తల్లికి తండ్రికి లోబడమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఏ బిడ్డలు దేవుని తదుపరి తల్లిని తండ్రిని గౌరవిస్తారు, సన్మానిస్తారు, ఆ బిడ్డలు తప్పనిసరిగా దీవించబడతారు. దీవించబడే ఆ గుంపులో మీరు ఉండి ప్రభువు కొరకు మహిమకరముగా జీవించమని మనవి చేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.